గుంటూరు నగరంలో అధికారులు విభజించి పాలించు సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. తుఫాను బాధితులకు నిత్యావసరాల పంపిణీ విషయంలో తన నియోజకవర్గంలోనే 2 చోట్ల కార్యక్రమాలు ఏర్పాటు చేయడాన్ని ఆమె తప్పుపట్టారు. మేయర్, కమిషనర్ లేకుండా తనతో కార్యక్రమం నిర్వహించడం, వారిద్దరితో వేరే చోట కార్యక్రమం పెట్టడం సరికాదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో కూటమి ముఖ్య నేతల ఫోటోలు ఉండటం లేదని, ఇది అధికారుల అవగాహన రాహిత్యమా లేక అహంకారమా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఈస్ట్లో జరిగిన ప్రజా పంపిణీ నిన్న, ఇదేమో వెస్ట్లో జరిగిన ప్రజా పంపిణీ. అధికారులు ఎందుకు విభజించు పాలించు అనే కార్యక్రమాలను చేపడుతున్నారు అన్నది ఈరోజు నా ప్రశ్న. ఈరోజు నియోజకవర్గంలో 2 విడివిడిగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఏముంది? ఒక పక్కన మేయర్ గారు, కమిషనర్ గారు వెళ్ళారు, ప్రజా పంపిణీలో వాళ్ళు భాగస్వాములు అయ్యారు. ఇటు ప్రజాప్రతినిధిగా మాకే ఒక్క ఇన్ఫర్మేషన్ లేదు. అదేవిధంగా మాకు ఒక డైరెక్షన్ ఇచ్చారు. మాకు ఒక కేంద్రం దగ్గర ఈ ప్రజా పంపిణీ చేయాలి అని అడిగారు. మేము అక్కడికి వెళ్ళాము. అక్కడ నేనున్నాను కానీ కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ రాలేదు. ఇది అమాయకత్వమా, అవివేకత్వమా, అహంకారమా అన్నది ఈరోజు నా ప్రశ్న. కాబట్టి నాకు దీని నుంచి ఇది ఏర్పాటు చేసిన ఎవరైనా కానివ్వండి, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన వాళ్ళు ఎవరైనా కానివ్వండి, వాళ్ళని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇలాంటి ఈ విధి విధానానికి మీరు ఇస్తున్న మెసేజ్ ఏంటో నాకు తెలియాల్సిన అవసరం ఉంది. దాని వెనకాల రీజన్స్ ఏంటి, ఎవరు కారణాలు, లేదంటే నిజంగానే అమాయకత్వంలో ఉన్నారా, లేదా ఇంకా కూటమి ప్రభుత్వాన్ని అధికారులు యాక్సెప్ట్ చేయట్లేదా అన్న విషయాన్ని మరి వాళ్లే క్వశ్చన్ చేసుకొని దానికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం మాకుంది.